హైడ్రా ఆపరేషన్ల తర్వాత వెలుగులోకి వస్తున్న భూ కబ్జాల తీరును చూసి ప్రభుత్వం షాకుకు గురవుతున్నది. కోట్ల భూములు కబ్జాకు గురైన పరిస్థితిపై ప్రభుత్వం అవాక్కైంది. ఇటీవల హైడ్రా గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలపై స్టడీ చేసింది. కబ్జాలపై నివేదిక తయారు చేసింది. ఎవరు చేశారు, కబ్జాకు గురైన భూమి వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి, అన్యక్రాంతమైన భూముల విలువ ఎంత, హైడ్రా ఏం చేయబోతుంది అనే పూర్తి స్థాయి వివరాలను రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం సీరియస్గా డ్రైవ్ చేయాలని హైడ్రా ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. 10 ఏళ్లలో ఈ కబ్జాలు పెరిగిపోయాయని సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్లోని గత కొంతకాలంగా భూ కబ్జాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. అన్యక్రాంతమైన వేల కోట్ల రూపాయల భూములు, విలువైన భూముల్ని కబ్జా కోరల నుంచి విడిపిస్తుంది. అయితే గతంలో హైదరాబాద్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ భూముల కబ్జా వెనుక బీఆర్ఎస్ కీలక నేత హస్తం ఉందని హైడ్రా విచారణలో వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి బీఆర్ఎస్ నేతల నుంచి కొందరు అగ్రనేతల వరకు ఈ కబ్జాల వెనుక ఉన్నట్లు హైడ్రా పరిశీలనలో తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్లోని చెరువులు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా కీలక నేత అండదండలతో కొందరు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయినట్లు స్పష్టమవుతుంది. తాజాగా గాజుల రామారం ఉదాంతం బీఆర్ఎస్ నేతల భూదాహానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని సర్వే నెంబర్ 307లో 15,000 కోట్ల విలువ చేసే 317 ఎకరాల భూమి స్థలాన్ని హైడ్రా కాపాడింది. స్థానిక బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలోనే ఈ కబ్జాలు జరిగినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. అంతేకాక రంగారెడ్డి జిల్లా కోహెడ, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని గచ్చిబౌలి, కూకట్పల్లి పరిధిలోకి అల్విన్ కాలనీ, హైదర్ నగర్, దుండిగల్లి, హెచ్ఎంటీ కాలనీ, రాజేందర్ నగర్, మణికొండ లాంటి తదితర ప్రాంతాల్లో భూ కబ్జాల వెనుక స్థానిక బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బతుకమ్మకుంట చెరువులో ఆక్రమణలో బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి పేరు వినిపించింది. ఇలా హైదరాబాదులో బీఆర్ఎస్ నేతలు, వారి అన్యాయులు కబ్జా చేసిన 6 చెరువులను హైడ్రా ఇప్పటికే రక్షించింది. వాటికి పునర్జీవనం కల్పించింది. 10 ఏళ్లుగా కబ్జాలపై సీరియస్ యాక్షన్ లేక మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని హైడ్రా వెల్లడిస్తుంది. హైదరాబాద్లో కొంతమంది బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన 50,000 కోట్ల రూపాయలు విలువైన 923 ఎకరాల భూముల్ని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుందని అధికారులు చెబుతున్నారు. గతంలో మున్సిపల్, హెచ్ఎండిఏ విభాగాలను పర్యవేక్షించిన మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాదులోని భూములను లూటీ చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ భూకబకాసులు ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను యథేచ్ఛగా మింగేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 424 ఎకరాల ప్రభుత్వ భూమి, 233 ఎకరాల చెరువులు, 218 ఎకరాల రహదారులు, 15 ఎకరాల నాలాలు, 25 ఎకరాల పార్కు స్థలాలను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు భూ కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల చిట్టాను ప్రభుత్వానికి హైడ్రా అందించినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? టోటల్ గా ప్రభుత్వ భూములని కబ్జా చేయడానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి 420 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను కూడా ఒకసారి వెలుగులోకి వచ్చింది. దీని అంతటికి సంబంధించిన కారణం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆరోపణలు అనేవి కూడా తేల్చినటువంటి ప్రస్తుత రెవెన్యూ సిబ్బంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఆధారాలతో పూర్తిగా అంటే 420 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే కబ్జాకు గురి చేశారో దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఒక రెవెన్యూ సిబ్బంది పరంగా చేసినటువంటి డాక్యుమెంట్ లో రిలీజ్ అయినటువంటి పరిస్థితి. దీని అందరికీ చూసినట్లయితే గతంలో చేసినట్టు అనేక అవినీతి ఆరోపణలకు పాల్పడినటువంటి అధికారులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వీరందరి మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ప్రజలు ఏదైతే ప్రజలు అక్కడ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పట్టాలు కానీ ఇవ్వకుండా వీరందరూ కబ్జా చేశారనేది ఒక ఆరోపణ అయితే వస్తున్నటువంటి తాజా పరిస్థితి. ఇది ఇప్పుడు ఓవరాల్ గా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, అలాగే దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. గతంలో కేటీఆర్ సారథ్యంలోని ఇదంతా ఈ భూములు మొత్తం అంతా వెలుగులోకి వచ్చాయనేసి ఇప్పుడు కీలకంగా అందుతున్నటువంటి అప్డేట్. ఈ అప్డేట్ హైడ్రా అధికారులు కూడా అందించారు. ఎప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తుతంగా చూసినట్లయితే ఇదంతా గతంలో హైడ్రాలో ఉన్నటువంటి హైడ్రాక్ చేసినటువంటి దాడిలో కానీ సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కానీ ఇక్కడికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన గత ప్రభుత్వం కొంచెము జాప్యం చేయడంతో ఇదంతా హైడ్రా పేరుతో జరిగినటువంటి అనేక సంబంధించినటువంటి దాడుల్లో ఇదొక భాగంగానే వెలుగులోకి వచ్చింది. దీని అంతటికి మాత్రం ఒక నివేదిక అయితే పూర్తిగా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నివేదికలో భాగంగా ఉన్నటువంటి విషయాలు అంటే ఏదైతే సర్వే నెంబరే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమా లేకపోతే అసైన్మెంట్ లో జరుగుతున్న విషయాలే కావచ్చు, ఇవన్నిటి మీద ఒక నివేదిక సమర్పించాలంటూ మాత్రము
స్పష్టంగా ఇచ్చింది. దీనికి అన్నిటికీ ఎవరైతే అప్పుడున్న ప్రభుత్వాలే కావచ్చు, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరి మీద ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం ఒక నివేదిక అయితే ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. శ్రీనివాస్, గత 10 ఏళ్లలో భూ కబ్జాలో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారనేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ నేతల్ని ఏమైనా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ప్రజాప్రతినిధులతో పాటు అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు, దానికి సంబంధించినటువంటి భూ కబ్జా చేయడానికి సహకరించినటువంటి రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి అయితే ప్రస్తుతము ఒక నివేదిక తయారు చేశారు. దీని అందరికీ ప్రధాన సూత్రధారి పాత్రధారి అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వారిని చట్టం పరంగా వదిలేదు లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతము దానికి రెవెన్యూ రికార్డులో ఉన్న రికార్డు ప్రకారం అయితే మాత్రం ప్రభుత్వ భూమిగా తెలుస్తున్న క్రమంలో వీరందరూ ఎందుకు కబ్జాలకు వచ్చారు, దీనికి సంబంధించిన వివరాలు అయితే తేలాల్సింది. తేల్చిన వారిపై మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇక హైడ్రా ఆపరేషన్ల తర్వాత వెలుగులోకి వస్తున్న భూ కబ్జాల తీరును చూసి ప్రభుత్వం కూడా షాక్కు గురవుతుంది. వేల కోట్ల భూములు కబ్జాకు గురైన పరిస్థితిపై ప్రభుత్వం అవాక్కైంది. ఇటీవల హైడ్రా గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలపై స్టడీ చేసింది. కబ్జాలపై నివేదిక తయారు చేసింది. ఎవరు చేశారు, కబ్జాకు గురైన భూమి వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.